హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈ ఎపిసోడ్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించిన అంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి కొన్ని కట్ ఆఫ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి చూసుకున్నట్టయితే టాప్ మోస్ట్ కాలేజెస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ముఖ్యంగా ఉన్నటువంటి టాప్ 20 కాలేజెస్ ఏంటి, ఆ టాప్ కాలేజెస్కి కట్ ఆఫ్ ఎంత ఉండే అండ్ అప్రాక్సిమేట్లీ ఇయర్ ఎంత ఉంటుంది, అండ్ అదేవిధంగా ఈ 20 కాలేజెస్ అంటున్నావు కదా అన్న, ఆ యొక్క నేమ్స్ అండ్ ఆ యొక్క ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటుంది సిచ్యువేట్ అయ్యి తెలంగాణ రీజియన్లో ఎక్కడెక్కడ సిచ్యువేట్ అయి ఉన్నాయో ఒకసారి చెప్తారా మీరు అని చెప్పేసి చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ తప్పకుండా మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంతగానో హెల్ప్ అవుతుంది అనమాట మన ఛానల్. సో అప్కమింగ్ కౌన్సిలింగ్ వీడియోస్ కావచ్చు, ఎలాంటిది వేరే దగ్గర నుంచి నేను మెంటర్షిప్ అస్సలు తీసుకోమని చెప్పను అండ్ నేను ఇవ్వను అనమాట. ప్రతి ఒక్కరికి చాలామంది అడుగుతున్నారు కూడా మెంటర్షిప్ ఇవ్వండి అన్న అని చెప్పేసి. సో నేను అలా ఇవ్వను, నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇలా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరైతే చూసుకోండి, ఇన్ 2024లో మొత్తంగా టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ రాసిన ఎంత పీపుల్ రాశారంటే, ఎంతమంది స్టూడెంట్స్ రాశారు అంటే 3,32,250 పీపుల్ అయితే 2024లో ఎగ్జామ్ రాయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి 2025లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి చూసుకున్నట్టయితే 2,07,190 పీపుల్ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. ఇందులోంచి 20,000 మంది అంటే 2,20,327 మంది అప్లికేషన్స్ పెట్టుకోగా రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులోకించి 2,07,190 మంది మాత్రమే ఎగ్జామ్కి అయితే అటెండ్ అయితే అవ్వడం అయితే జరిగింది, రాయడం అయితే జరిగిందనమాట. దట్స్ ఓకే అన్న, ఇదంతా మాకు తెలుసు, మీరు చెప్పడం ఏంటి ఇది అంత మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నాం ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే 2024కి 2025కి వ్యత్యాసం అయితే చాలా ఉంది, డిఫరెన్స్ అయితే చాలా ఉంది. 1 lakh ఇంచుమించుగా చూసుకున్నట్టయితే 1 lakh పీపుల్ అయితే ఈ ఇయర్ అయితే తక్కువ ఉన్నారు కంపేర్ టు లాస్ట్ ఇయర్ అనమాట. అందుకొరకు ఈ ఇయర్ చూసుకున్నట్టయితే చాలా మందికి సీట్స్ అయితే వస్తాయన్నమాట. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఏంటి అంటే కట్ ఆఫ్ అనేది ఇక్కడ చూపించినటువంటి విధంగా ఉండదు, ఇంకెక్కువగా ఉంటుంది. ఎక్కువ ర్యాంక్స్ వచ్చినా కానీ మీకైతే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి నేనైతే ఇక్కడ అంటున్నాను. అండ్ ఈ యొక్క టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో 20 కాలేజెస్ అని చెప్పేసి అంటున్నాం కదా, ఈ యొక్క 20 కాలేజెస్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకటి నేను చెప్తున్నాను వినండి, ఒక బుక్ మెయింటైన్ చేయండి, పేపర్స్ కాదు, ఒక బుక్ తీసుకొని ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ అయ్యేంత వరకు ఇప్పుడు ప్రతి వీడియోస్లో యూట్యూబ్లో ఏ వీడియోస్ చూసారో మీకు వచ్చే ర్యాంక్ ఎంత ఉందో, ఇప్పుడు నిన్న వచ్చిన ర్యాంక్స్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్స్కి మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి కాలేజెస్ ఎందులో ఏ కాలేజ్లో మీకు ఆ ర్యాంక్ క్లోజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మీకు కట్ ఆఫ్ ఎక్కడితో ముగుస్తుందో ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట, మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి. అలా ఒక బుక్ అయితే మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఒకటి ఏంటి అంటే ఈ యొక్క కట్ ఆఫ్ కూడా మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న దానికి వచ్చేసి ఒక 1000 అయితే ఎక్కువ పెట్టుకోండి, 1000 ర్యాంక్ ఎక్కువ వచ్చినా కానీ పర్లేదు, మీకైతే సీట్ అయితే వస్తుంది. ఇక్కడ చూపించిన దానికి ప్లస్ 1000 అయితే యాడ్ చేయండి, 500 కాదు 1000 అయితే యాడ్ చేయండి, మీకైతే డెఫినెట్గా తెలిసిపోద్ది ఈ ఇయర్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఫర్ దట్ ఇక్కడ మనమైతే ఫస్ట్ కాలేజ్ నేమ్ అండ్ ప్లేస్ అండ్ ఇక్కడ లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇదంతా ఉంటుందన్నమాట. ఒకసారి అయితే మీరైతే ఈ యొక్క కంటెంట్స్ అయితే చూడండి. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి JNTH, ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంటుందన్నమాట, అందరికీ తెలుసు. ఇక్కడ వచ్చేసి మనకి క్లోజింగ్ ర్యాంక్ 2023 అనమాట, ఇది ఫర్ CSE బ్రాంచ్కి. ఓకేనా, ఇది మొత్తం ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ 2024లో చూసుకున్నట్టయితే మొత్తంగా JNTHకి 1594 ర్యాంక్తో అయితే క్లోజ్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. దీనికి కనుక చూసుకున్నట్టయితే మీరైతే ప్లస్ 1000 అయితే యాడ్ చేసుకోండి, ఇయర్కి డెఫినెట్గా 1000 అయితే పెరుగుతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా సెకండ్ కాలేజ్ వచ్చేసి CBIT అనమాట, ఇది వచ్చేసి మనకి గండిపేటలో ఉంటుంది, దీనికి వచ్చేసి 2447. అండ్ నెక్స్ట్ వచ్చేసి VJIT, ఇదంతా అందరికీ తెలుసు, ఈ యొక్క కాలేజ్ అన్నీ మీరు వినే ఉంటారు, ఎవరైతే MPC స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారో మీరు ప్రతి ఒక్కరైతే వినే ఉంటారు, ఎప్పుడూ ఒక్క సందర్భంలో అయినా మీరు వినే ఉంటారనమాట. ఈ ఫుల్ ఫామ్స్ తెలియకపోవచ్చు, VJIT CBIT ఇట్లా అందరికైతే తెలుసు. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే CBIT అంటే చైతన్య భారతి తెలుసు కదా, సో VJIT అంటే విజ్ఞాన్ జ్యోతి, ఇక్కడ వచ్చేసి మనకి బాచుపల్లిలో ఉంటుందన్నమాట. దీని యొక్క కట్ ఆఫ్ మనకి లాస్ట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 2459 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4th ప్లేస్లో వచ్చేసి OU ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట, OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది మనకు తెలుసు అందరికీ, చాలామందికి OU ఉస్మానియానా లేదంటే మీరు JNTయా CBIT అది ఇదని అడుగుతూ ఉంటారు బయట చూసుకున్నట్టయితే. సో OU చూసుకున్నట్టయితే మనకి 3116తో ముగిసిందనమాట లాస్ట్ ఇయర్. అండ్ VISV వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట,
ఇది కూడా హైదరాబాద్లో ఉంటుంది. దీనికి వచ్చేసి 3207 ర్యాంక్తో అయితే కట్ ఆఫ్ ముగిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి GRRR అంటే గోకరాజు రంగరాజు, మనకి మియాపూర్లో ఉంటుంది. ఇది వచ్చేసి 5555తో ముగిసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి JNTH, ఇది మనకి వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి కుకట్పల్లిలో ఉన్నటువంటి JNTH అనమాట. ఇది వచ్చేసి దీనికి వచ్చేసి 6190తో ముగిసిందనమాట కట్ ఆఫ్. అండ్ KMIT కేశవ్ మెమోరియల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అనమాట. దీనికి వచ్చి చూసుకున్నట్లయితే ఇది మనకి నారాయణగూడలో ఉంటుంది. 6524తో ముగిసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి CVR మనకి CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇది ఇబ్రహీంపట్నంలో ఉందన్నమాట. 7257తో ఈ యొక్క కాలేజీలో ముగిసిందనమాట. అండ్ కట్ ఆఫ్ అయితే అందరితో క్లోజ్ అయితే అవ్వడం జరిగింది. MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది వచ్చేసి మనకి గండిపేటలో ఉంటుంది. 7770తో ముగిసింది ఇందులో కట్ ఆఫ్. అండ్ BVRI ఇది చూసుకున్నట్లయితే మనకి నరసాపూర్లో ఉంటుంది. 8622తో కట్ ఆఫ్ అయితే ముగిసింది. అండ్ SNIS శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి గట్కేసర్లో ఉంటుంది. దీనికి వచ్చేసి 10,092 ర్యాంక్ వచ్చినా కానీ మీకు ఇందులో అయితే సీట్ అయితే రావడం జరుగుతుంది. VMAG వర్ధమాన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి మనకి శంషాబాద్లో ఉంటుంది. దీనికి వచ్చేసి చూసుకున్నట్లయితే 10,377 ర్యాంక్ వచ్చినా కానీ మీకు అయితే సీట్ అయితే ఇందులో వస్తుంది. MVSR చూసుకున్నట్లయితే నదర్గల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 10,983 ర్యాంక్ వచ్చిన మీకు అయితే సీట్ అయితే వస్తుంది. అండ్ CVSR అనురాగ్ యూనివర్సిటీ అనమాట. ఇది మన గట్కేసర్లో ఉంటుంది. 11,653 ర్యాంక్ వచ్చిన మీకు సీట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ JNTH జగిత్యాలలో ఉంటుందన్నమాట. మనకి JNTUH కొండగట్టు వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడ వచ్చి చూసుకున్నట్లయితే 11,878తో ఇక్కడ కట్ ఆఫ్ అయితే క్లోజ్ అయితే అయిందనమాట 2024లో. అండ్ కిట్స్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. దీనికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి వరంగల్లో ఉంటుంది. దీనికి వచ్చేసి 12,384 ర్యాంక్తో కట్ ఆఫ్ అయితే క్లోజ్ అయితే అవ్వడం జరిగింది. NGIT నీల్స్ గోగ్టే ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి కచ్చివన్ సింగారంలో ఉంటుందన్నమాట. దీనికి వచ్చి చూసుకున్నట్లయితే 12,742 ర్యాంక్తో క్లోజ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ IARE సో ఇది వచ్చేసి మనకి దుండిగల్లో ఉంటుంది. అందరికీ తెలుసు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఆ దారిలో దుండిగల్ దారిలో ఉంటుంది. దీనికి వచ్చి చూసుకున్నట్లయితే 13,650 ర్యాంక్తో క్లోజ్ అయితే అవ్వడం జరిగిందనమాట. సో ఈ తరుణంలో నేను ఒకటి ఏం చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి మీరైతే ఒక పెన్ పేపర్ తీసుకొని ఆ యొక్క పేపర్ అయితే ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి అలాగే. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి మీకు సీట్ వచ్చేంత వరకు అయితే ఆ యొక్క పేపర్లో మీకు మీ ర్యాంక్ ఎంత వచ్చింది, మీ ర్యాంకే ఏ కాలేజ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి ఒకసారి అయితే మీరు నోట్ అయితే మేక్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.